హాయ్ మామ. మనం వీడియోలు తీసేటప్పుడు స్క్రీన్ వెనకాల సరిగ్గా రావట్లేదని చెప్పి గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాం అన్నమాట. ఇదైతే మనకి 495 రూపాయలు పడింది అన్నమాట. ఇది 12 అడుగులు ఎత్తు 8 అడుగులు వెడల్పు అయితే వచ్చింది మనకి. ఇది ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ స్క్రీన్ అయితే సింథటిక్ తో తయారు చేశారు. ఇదైతే క్వాలిటీ అయితే బాగుంది. ఎన్ని రోజులు వస్తుంది అనేది అయితే మనకి తెలీదు. ఉతుక్కున్నా సరే ఉంటుంది అనుకుంటా చాలా రోజులు. ఖచ్చితంగా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది క్లాత్ది. మనమైతే దీన్ని మన రూమ్ కి సెటప్ చేసానమాట. కరెక్ట్ గా ఇది మన రూమ్ అంతా పట్టేసింది, ఒక గోడకు పట్టేసింది ఇది మొత్తం. ఎంత అయితే ఎత్తు వచ్చింది మామ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మామ, ఇదైతే గ్రీన్ స్క్రీన్ తీసేసిన తర్వాత మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది అనేది కూడా మీరు చూడండి, చాలా బాగా వస్తుంది. గ్రీన్ స్క్రీన్ లేకముందు వీడియో ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి, క్యాప్ కట్ లో ఎడిట్ చేసినప్పుడు అన్నమాట. చూసారు కదా, ఇదైతే గ్రీన్ స్క్రీన్ లేనప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇందులో అయితే కొంచెం మనకి అటు ఇటు ఊగుతున్నట్టుగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ సరిగ్గా రిమూవ్ అవ్వదు. నెక్స్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఆప్షన్స్ లో రిమూవ్ బీజీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆటో రిమూవల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మన బ్యాక్గ్రౌండ్ పోతుంది. నెక్స్ట్ అయితే మనం ఆప్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఉంటుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు, కావాలంటే నార్మల్ వెనకాల అది ఇచ్చే ఆప్షన్స్ లో ఉన్న స్క్రీన్స్ కావాలంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ రోజుకైతే ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సైనింగ్ ఆఫ్ పీజే.